మౌలి. సో నిజంగా ఆడియన్స్ పిచ్చోలే నువ్వు అన్నట్టు. సో ఎందుకంటే సినిమా పిచ్చి వాళ్ళు ఎంత నచ్చితే వాళ్ళ హృదయాన్ని అంత పెద్దగా చేసుకుంటారు మీ లిటిల్ ఆర్ట్స్ విషయంలో. సో నీ క్లైమాక్స్ విషయంలో ఒక చిన్న దీనికి దానికి సింక్ అయింది, డబ్బు ఉన్నోళ్ళకి ఇస్తారు అన్నట్టు. డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చారు, సినిమా ఇంత పెద్దగా చేశారు. సో ఈ సినిమా ఈ సక్సెస్ అనేది మౌలిలో ఎంతమంది ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు. సో ఈ ఒక డెబ్యూటెంట్ ఒక ఫస్ట్ సినిమాతో ఇంత పెద్ద సక్సెస్ కొట్టారు. ఈ సక్సెస్ మౌలిలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? ఏం చేంజ్ లేదండి. సినిమా మంచి స్టోరీ వస్తే చేస్తా అంతే, లేకపోతే చేయను ఎన్ని రోజులైనా. అదే ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది, అదే ఫాలో అవుతా అంతే. నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీ మీద ఒట్టే అని ఒక కామెంట్ అది బాగా ట్రెండ్ అయింది. సో ఆ ఒట్టు తీసి గట్టు పెట్టేశారు అంతేనా? ఒట్టు తీసి గట్టు పెట్టేసామండి, ఎవ్వరు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళని కూడా వాయిచ్చేశారు. అలాంటి రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. వాసు గారు, సో ఇలాంటి యంగ్ జనరేషన్ అంతా కూడా మంచి కంటెంట్తో ఒక చిన్న సినిమా అంటే బడ్జెట్ వైజ్గా చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, కానీ ఇండస్ట్రీలో ఒక పాత్ బ్రేకింగ్ అంటూ ఇందాక ఒక టార్చ్ బేరర్ సాయి గారు అన్నట్టు ఒక టార్చ్ బేరర్ లాంటి మూవీస్తో యంగ్ స్టార్స్ అంతా కూడా మంచి కథలతో వస్తున్నారు. సో మీలాంటి ప్రొడ్యూసర్స్ వీళ్ళ వెనక ఉండి భుజం తట్టడం అనేది మన సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రేట్ పెంచుకోవడానికి అవకాశంగా నిలుస్తుంది ఇలాంటి సినిమాలన్నీ కూడా. సో ప్రొడ్యూసర్ల ఇలాంటి సక్సెస్ చూసినప్పుడు ప్రొడ్యూసర్ థాట్ ప్రాసెస్ ఏ విధంగా మారుతుంది? సో మీరు మారినట్టుగా మిగతా ప్రొడ్యూసర్స్ ఇలాంటి యంగ్ టాలెంట్స్ ఎంతవరకు పుష్ చేయాలి? అంటే ఫస్ట్ వీటికి చూస్ చేయడానికి ఓపిక ఉండాలండి. అంటే ఒక 100 సినిమాలు చూస్తే ఒక సినిమా దొరుకుతుంది ఇట్లాంటిది. ఆ 100 సినిమాలు చూస్తే ఓపిక ఉండాలి. అంటే మాకు ఎట్లా ఉంటుందంటే ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత అది టార్చర్ ఉన్నా కూడా మధ్యలోంచి లెగలేము. ఎందుకంటే బికాజ్ వాళ్ళు పాపం వచ్చిన వాళ్ళు చాలా ఆస్తి వస్తారు మేము చూస్తున్నప్పుడు. మీ మధ్యలో దాన్ని ఆపేసి లెగిస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. అది వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఇంకా అది ఎలా ఉన్నా కూడా మేము విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అట్లాగే ఏంటంటే నెంబర్ ఆఫ్ అవర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడో ఒక ఆనిముత్యం దొరుకుతుంది ఇట్లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ ఓపిక ఉండాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు ఇది వచ్చింది కదా అని చెప్పి చాలామంది పరిగెడతారు. ఇవి ఏంటంటే ఒక మ్యాజిక్స్ అండి ఇవన్నీ కూడా. అంటే ఒక ఎనర్జీస్ కలిసి జరిగే మ్యాజిక్స్ ఇవి. అంటే ఒక రైటింగ్ అండ్ ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఒక టీం అంతా కలిసి జరిగే మ్యాజిక్ ఇదంతా కూడా. ఆ మ్యాజిక్ ఇప్పుడు ఒక దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్తే జరగదు. అది ఒక ఏమంటారు ప్యూర్గా పుడుతుంది ఇట్లాంటి. సో దీన్ని తీసుకుని పరిగెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను అందుకే.